యానిమల్స్ లాగా లీడ్ చేయడం కాదు, మినిమం డిగ్నిటీ తోటి, మినిమం రెస్పెక్ట్ తోటి లైఫ్ను లీడ్ చేయాలి అంటుంది ఆర్టికల్ 21 అనేటువంటిది. జీవించే హక్కు అనేటువంటి దాని గురించి మనం ఏ దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాం? జపాన్ దేశం నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. చూద్దాం ఆర్టికల్ 21 దానికి సంబంధించినటువంటి కేసులు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. మనకు రైట్ టు లైఫ్ అనేటువంటిది, జీవించే హక్కు అనేటువంటి దాన్ని మనం జపాన్ దేశం నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రైట్ టు లైఫ్ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, లైఫ్ అనేటువంటి దాన్ని కంప్లీట్గా మనం లీడ్ చేయాలి. ఆ లీడ్ చేసేటువంటి విధానం ఎలా ఉండాలి అంటే, మినిమం డిగ్నిటీని కూడి ఉండాలి, కనీసమైనటువంటి రెస్పెక్ట్తో కూడినటువంటి లైఫ్ను లీడ్ చేయాలి, అంతేగాని ఏదో జంతువులు బ్రతికినట్టు బ్రతకడం కాదు అంటుంది ఆర్టికల్ 21. ఇప్పుడు చూద్దాం ఈ ఆర్టికల్ 21 అనేటువంటి దానికి సంబంధించి, ఆర్టికల్ 21 అనేటువంటి దానికి సంబంధించి ఒక కేసు అనేటువంటి దాని గురించి, ఏకే గోపాలన్ కేసు అనేటువంటి దాని గురించి నేర్చుకుందాం. మీరేమి రాయొద్దు, జస్ట్ ఒకసారి వినండి, తర్వాత మళ్ళీ చెప్తాను. ఏకే గోపాలన్ కేసు చిన్న ట్విస్ట్ ఉంటుంది అంతే. ఇది 1950వ సంవత్సరంలో వచ్చినటువంటి కేసు. రెండో కేసు మేనకా గాంధీ కేసు. మేనకా గాంధీ కేసు అనేటువంటిది 1978లో వచ్చినటువంటి కేసు. ఇప్పుడు చూద్దాం ఏకే గోపాలన్ కేసు అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది అంటే, 1950వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక చట్టం చేసింది, పీడీ యాక్ట్ అని పిలిచాం దానిని. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అని పిలవడం జరిగింది. 1950వ సంవత్సరంలో చేసినటువంటి పీడీ యాక్ట్ అనేటువంటిది, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేటువంటిది ఏం చేస్తుంది? పీడీ యాక్ట్ అంటే, ఒక వ్యక్తి తప్పు చేస్తాడేమో అని భావించి తప్పు చేయకముందే అరెస్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే, ప్రివెంటివ్ డిటెన్షన్ అని పిలవడం జరుగుతుంది. ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందస్తు అరెస్టు అని అర్థం. డిటెన్షన్ మీన్స్ అరెస్టు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే తప్పు చేయకముందే తప్పు చేస్తాడేమో అని భావించి ముందుగా అరెస్ట్ చేయడాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. రెండో డిటెన్షన్ ఉంటుంది ప్యూనిటివ్ డిటెన్షన్ అనేటువంటిది. ప్యూనిటివ్ డిటెన్షన్ అనేటువంటిది ఆఫ్టర్ క్రైమ్, తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేస్తే, తప్పు చేసిన తర్వాత నిర్బంధిస్తే దానిని ప్యూనిటివ్ డిటెన్షన్ అంటున్నాం. తప్పు చేయకముందే అతడిని బంధిస్తే, తప్పు చేయకముందే అతన్ని అరెస్ట్ చేస్తే, నిర్బంధిస్తే దానిని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. ప్రివెంటివ్, ప్యూనిటివ్ డిటెన్షన్స్ అనేటువంటివి. మరి ఏకే గోపాలన్ అనేటువంటి వ్యక్తి కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. ఏకే గోపాలన్ మద్రాస్ రాష్ట్రంలో కమ్యూనిస్టు నాయకుడు. ఎవరు అంటే మద్రాస్కు సంబంధించినటువంటి వ్యక్తి ఏకే గోపాలన్ అనేటువంటి వ్యక్తి. ఆయనను ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేసింది. ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేసిందండి? పీడీ యాక్ట్ చేసినటువంటి సంవత్సరం ఏంటి? 1950. ఈ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేస్తే ఏకే గోపాలన్ అనేటువంటి వ్యక్తి కేసేశాడు. ఏమని కేసేశాడు అంటే, ఈ పీడీ యాక్ట్ ప్రకారం నన్ను అరెస్ట్ చేయడం అనేటువంటిది నా యొక్క జీవించే హక్కుకు భంగం కలిగిస్తుంది. నా యొక్క జీవించే హక్కుకు భంగం కలిగిస్తుంది అంటే హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయడం, లేకపోతే నచ్చిన చోటికి వెళ్ళడం, లేకపోతే ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడం, లేకపోతే ప్రజలతో మాట్లాడడం, ఇవన్నీ నాకు సహజమైనటువంటి హక్కులు. పుట్టుకతోటే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి, న్యాచురల్ రైట్స్ ఉంటాయి. ఈ న్యాచురల్ రైట్స్ అనేటువంటివి నేను అనుభవించాలి. కాకపోతే వీళ్ళు ఏం చేశారు అంటే, నన్ను పీడీ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేశారు. ఈ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేసి నా యొక్క సహజ హక్కులకు భంగం కలిగించారు. అంటే న్యాచురల్గా పుట్టుకతోటే ప్రతి వ్యక్తికి
వ్యక్తికి కొన్ని హక్కులు ఉంటాయి, నా యొక్క సహజ హక్కులకు భంగం కలిగించారు అని కేసేశాడు. ఎవరు? ఏకే గోపాలన్. ఇప్పుడు ఈ కేసు అనేటువంటిది సుప్రీంకోర్టు డీల్ చేసింది. ఏమని చెప్పింది అంటే సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే ఆర్టికల్ 21లో ఏమంటుంది అంటే ఆర్టికల్ 21లో ఏమంటుంది అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటుంది. ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి. ఆర్టికల్ 21 అనేటువంటిది జీవించే హక్కుకు సంబంధించింది. ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి చట్టం నిర్ధారించినటువంటి విధానం ఆధారంగా, చట్టం నిర్ధారించినటువంటి పద్ధతిలో మాత్రమే ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి మనం నష్టం కలిగించాలి. చట్టం నిర్ధారించినటువంటి పద్ధతిలో మాత్రమే ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి నష్టం కలిగించాలి. అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇక్కడ చూద్దాం. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఒక వ్యక్తిని దేని ఆధారంగా మాత్రమే శిక్షించాలి? చట్టం ఆధారంగా మాత్రమే శిక్షించాలి. చట్టం నిర్ధారించినటువంటి పద్ధతిలో మాత్రమే అతని యొక్క జీవించే హక్కుకి భంగం కలిగించాలి. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 21 అనేటువంటిది చట్టం నిర్ధారించినటువంటి ప్రకారం అతనికి ఏం చేయొచ్చు? అతని యొక్క జీవించే హక్కుకు భంగం కలిగించవచ్చు. ఇప్పుడు చట్టం అనేటువంటిది ఏ యాక్ట్ని చేసింది? పీడీ యాక్ట్ని చేసింది. అంటే చట్టం ఉందా పీడీ యాక్టు? అతన్ని ముందస్తుగానే అరెస్ట్ చేయొచ్చా? అరెస్ట్ చేయొచ్చు. అంటే చట్ట ప్రకారం అరెస్ట్ చేశారా లేదా? చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు కాబట్టి అది అతని యొక్క జీవించే హక్కుకు భంగం కలిగిందా లేదా? లేదు. ఎందుకని? చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు. అర్థమవుతుందని నేను చెప్పేది. ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 21 అనేటువంటిది ఒక వ్యక్తిని చట్టం నిర్ధారించినటువంటి విధానం తప్ప మిగతా పద్ధతుల్లో అతని యొక్క జీవించే హక్కుకు భంగం కలిగించకూడదు. అంటే ఏ పద్ధతిలో భంగం కలిగించవచ్చు? చట్టం నిర్ధారించినటువంటి పద్ధతి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్ట ప్రకారం అతను ఏం చేయొచ్చు? చట్ట ప్రకారం అతను ఏం చేయొచ్చు? నిర్బంధించవచ్చు. ఇప్పుడు చూడండి, పీడీ యాక్ట్ అనేటువంటిది చేశారు 1950లో. ఈ చట్టం ప్రకారం గోపాలన్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాబట్టి నిన్ను చట్ట ప్రకారం అరెస్ట్ చేసినప్పుడే నీకుండేటువంటి జీవించే హక్కును కోల్పోయావు. చట్ట ప్రకారం అరెస్ట్ జరిగింది కాబట్టి నీకు రైట్ టు లైఫ్ అనేటువంటిది చెల్లదు. కాబట్టి నీ యొక్క అరెస్టు చట్టబద్ధమే, నీకు 21 ఆర్టికల్ చెల్లదు అని ప్రజలకు సహజంగా ఉండేటువంటి సహజ హక్కులను వ్యతిరేకించింది, న్యాచురల్ రైట్స్ని వ్యతిరేకించింది. ఏ కేసులో? గోపాలన్ కేసు. దాన్ని అలాగుంచండి. నెక్స్ట్ మేనకా గాంధీ కేసు దగ్గరికి రండి. 1978వ సంవత్సరంలో, ఈ సంవత్సరంలో ఏం చేశారు అంటే సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ, ఇందిరాగాంధీ యొక్క ఒక కోడలు మేనకా గాంధీ. ఇప్పుడు ఈ సంజయ్ గాంధీ వైఫ్ అయినటువంటి మేనకా గాంధీని వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు. తర్వాత వచ్చినటువంటి జనతా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని, అంటే అంతకుముందు జనతా పార్టీ వాళ్ళని, ప్రతిపక్ష పార్టీల వాళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది కాబట్టి వీళ్ళు కూడా ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి మేనకా గాంధీ యొక్క పాస్పోర్టును ఏం చేసుకుంది అంటే తీసేసుకుంది. మేనకా గాంధీ యొక్క పాస్పోర్టును తీసేసుకొని ఆవిడకి మళ్ళీ పాస్పోర్టును రిటర్న్ చేయలేదు. మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాల్సి అంటే ఫారిన్ కంట్రీస్ అనేటువంటి దానికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి పాస్పోర్టును తీసేసుకున్నారు. వెంటనే ఆవిడ సుప్రీంకోర్టులో కేసేసినప్పుడు సుప్రీంకోర్టు అనేటువంటిది ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే, ఇంతకుముందు దేని ప్రకారం జడ్జిమెంట్ ఇచ్చారు? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. దేని ప్రకారము అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. చట్టం అమలు విధానం. ఇంతకుముందు చట్టం నిర్ధారించిన పద్ధతి, ఇప్పుడు చట్టం అమలు విధానం. అంటే ఏమంటుంది అంటే, నేను చట్టం చేశాను, చట్ట ప్రకారం అరెస్ట్ చేశాను అంటే కుదరదు.
నువ్వు చేసినటువంటి చట్టం అనేటువంటిది సహజ హక్కులకు వ్యతిరేకంగా ఉంటే దానిని కొట్టేయచ్చు మేము. అర్థమవుతుందా? ఇంతకుముందు సహజ హక్కులను పరిగణించకుండా చట్టం చేస్తే చట్టం నిర్ధారించినటువంటి పద్ధతి ప్రకారం మేము జడ్జిమెంట్ ఇచ్చింది ఏ కేసులో? ఏకే గోపాల్. ఇప్పుడు చట్టం చేయడం కాదు ఇంపార్టెంట్, ఆ చట్టం అనేటువంటిది సహజ హక్కులకు వ్యతిరేకంగా ఉంటే, ఆ చట్టాన్ని అమలు చేసే విధానం సహజ హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఆ చట్ట ప్రకారం చేసినటువంటి అరెస్టు కూడా చెల్లదు అని కొట్టేస్తాం అని చెప్పింది. అంటే ఇంతకుముందు చట్టం నిర్ధారించినటువంటి పద్ధతి ద్వారా అరెస్టు చేస్తే అతనికి ఎటువంటి హక్కులు లేవు అంది. ఇప్పుడు చట్టం నిర్ధారించినటువంటి పద్ధతి ద్వారా అరెస్టు చేసినప్పటికీ ఆ చట్టమే సహజ హక్కులకు వ్యతిరేకంగా ఉంటే అటువంటి సమయంలో ఏం వర్తిస్తాయి? సహజ హక్కులు వర్తిస్తాయి, జీవించే స్వేచ్ఛ ఉంటుంది. అటువంటప్పుడు అటువంటి నిర్బంధాన్ని మేము కొట్టేస్తాం అని చెప్పడం జరిగింది. అంటే సహజ హక్కులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినటువంటి కేసు గోపాలన్ కేసు, సహజ హక్కులకు సపోర్ట్ చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి కేసు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ పెద్ద కాంప్లికేషన్ అంటూ ఏమీ లేదు, అర్థం కానిటువంటి విషయం ఏమీ లేదు. 2 కేసులండి. ఏకే గోపాలన్ కేసు ఒకటి, మేనకా గాంధీ కేసు అనేటువంటిది. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అంటే, ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి చట్టం నిర్ధారించినటువంటి పద్ధతిలో తప్ప మరే విధానంలోనూ నష్టం కలిగించరాదు, అదే జీవించే హక్కు. ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి చట్టం నిర్ధారించినటువంటి పద్ధతిలో తప్ప మరే విధానంలోనూ అతని యొక్క ప్రాణానికి నష్టం కలిగించరాదు అంటుంది. ఇప్పుడు 2 కేసులు చూద్దాం. ఏకే గోపాలన్ కేసు అనేటువంటిది ఇది 1950వ సంవత్సరం. రెండో కేసు చూద్దాం, మేనకా గాంధీ కేసు అనేటువంటిది 1978వ సంవత్సరం. ఇక్కడ ఏకే గోపాలన్ కేసుకు సంబంధించినటువంటి కాంట్రవర్సీ ఏంటి అంటే, 1950వ సంవత్సరంలో ఇండియన్ గవర్నమెంట్ అనేటువంటిది పీడీ యాక్ట్ అనేటువంటిది, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేటువంటిది చేసింది. ఈ 1950లో పీడీ యాక్ట్ చేసి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, ముందస్తు అరెస్ట్ చేసింది. ఆయన శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఏకే గోపాలన్ అనేటువంటి వ్యక్తిని ఏం చేసింది అంటే, ఈ యాక్ట్ ద్వారా డిటెండ్ చేసింది, అరెస్ట్ చేసింది. ఏ ప్రభుత్వము అంటే మద్రాసు ప్రభుత్వం. మరి ఆయన యొక్క అరెస్ట్కి ఎగెనిస్ట్గా ఆయన కోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు అనేటువంటిది ఏం చేసింది అంటే, ఒక వ్యక్తిని చట్ట ప్రకారం నిర్బంధించినప్పుడు, ఒక వ్యక్తిని చట్ట ప్రకారం అంటే ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఆధారంగా నిర్బంధించినప్పుడు అతనికి ఉన్నటువంటి హక్కులన్నీ కోల్పోతాడు, సహజ హక్కులేమీ కూడా ఉండవు. చట్ట ప్రకారమేగా అరెస్ట్ జరిగింది, అందుకని అతని యొక్క హక్కులన్నీ కూడా, న్యాచురల్ రైట్స్ అన్నీ కూడా నష్టపోతాడు, లేకపోతే ఉండవు. సహజ హక్కులు అనేటువంటి వాటికి వ్యతిరేకంగా తీర్పునివ్వడం జరిగింది. ఏ కేసులో అంటే ఏకే గోపాలన్ కేసులో. సహజ హక్కులు అంటే ఏ కేసు? సహజ హక్కులు అంటే ఏంటి? సహజ హక్కులు అంటే పుట్టకతోటే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి, అవి వాటిని సహజ హక్కులు అంటాం. మంచి గాలి పీల్చేటువంటి రైటు, మంచి గాలి పీల్చేటువంటి రైటు, దానితో పాటు ఉపాధి పొందేటువంటి హక్కు, మంచి నీరు పొందేటువంటి హక్కు, మంచి గాలి పీల్చుకునేటువంటి హక్కు, శబ్ద కాలుష్యానికి వ్యతిరేకంగా ఉండేటువంటి హక్కు, వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా ఉండేటువంటి హక్కు, సమాజంలో గౌరవంగా బ్రతికేటువంటి హక్కు, విదేశాలకు వెళ్ళేటువంటి హక్కు, నచ్చినటువంటిది చదువుకునేటువంటి హక్కు. అంటే ప్రతి వ్యక్తి కూడా అన్ని విధాలా డెవలప్ అవ్వాలి, హ్యాపీగా నివసించాలి అంటే ఇవన్నీ ఉండాలి, సహజ హక్కులు అని పిలుస్తాం. ఒకవేళ ఖైదీలను అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తికి జైలులో మంచి భోజనం పెట్టాలి, మంచి భోజనాన్ని పొందే హక్కు. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి మంచి నీటిని పొందేటువంటి హక్కు.
ఆ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని ఏదో చీకటి గదిలో బంధించినట్టు కాకుండా మంచి గాలి వెలుతురు పొందేటువంటి హక్కు. అతన్ని పబ్లిక్ ప్రదేశాలలో హ్యాండ్ కఫ్స్ వేసి తీసుకెళ్ళకూడదు. అతని యొక్క ఇండివిడ్యువల్ డిగ్నిటీకి భంగం, అంటే వ్యక్తిగత గౌరవానికి భంగం కాబట్టి హ్యాండ్ కఫ్స్ అనేటువంటివి వేయరాదు. దానితో పాటు ఏదైనా ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని అందరి ముందు పబ్లిక్లో ఉరి తీయరాదు, పబ్లిక్ హ్యాంగింగ్ అనేటువంటిది చేయరాదు. అంటే ఇవన్నీ కూడా వ్యక్తి అన్ని విధాలుగా గౌరవంగా బతకడానికి ఉపయోగపడేటువంటి హక్కులు. ఇవన్నీ కూడా ఎప్పుడు కోల్పోతారు అని చెప్పింది గోపాలన్ కేసులో, చట్ట ప్రకారం నిర్బంధించినప్పుడు. చట్టమే అతని యొక్క హక్కులు తీసేసింది కాబట్టి, చట్టమే అతన్ని అరెస్ట్ చేసింది కాబట్టి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్టం నిర్ధారించినటువంటి పద్ధతుల్లో అతని యొక్క అరెస్ట్ జరిగింది కాబట్టి అతనికి ఎటువంటి సహజ హక్కులు ఉండవు, ఎటువంటి రైట్స్ అనేటువంటివి ఉండవు అని చెప్పింది ఏ కేసులో? ఏకే గోపాలన్ కేసు. అంటే ఏకే గోపాలన్ కేసులో జడ్జిమెంట్ అనేటువంటిది దేని ఆధారంగా ఇచ్చారు? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్టం నిర్ధారించినటువంటి పద్ధతి ప్రకారం, అంటే చట్టం నిర్ధారించిన పద్ధతి ప్రకారం అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, తీర్పునివ్వడం జరిగింది. ఏ కేసులో? అంటే సహజ హక్కులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినటువంటి కేసు ఏంటి అంటాడు. ఏ కేసు? ఏకే గోపాలన్ కేసు. అంటే సహజ హక్కుల్ని సపోర్ట్ చేసిందా, అపోజ్ చేసిందా? అపోజ్ చేసింది, వ్యతిరేకించింది. ఎప్పుడుండవు? అతని యొక్క అరెస్టు చట్టబద్ధమైతే, చట్టం నిర్ధారించిన ప్రకారం అతని అరెస్ట్ జరిగితే అతనికి ఎటువంటి హక్కులు ఉండవు అని సహజ హక్కులకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ కేసులో అంటే ఏకే గోపాలన్ కేసులో. ఓకేనా? సరే, ఇక్కడికి రండి. మేనకా గాంధీది కూడా జనతా ప్రభుత్వం ఏం చేసింది అంటే, జనతా గవర్నమెంట్ అనేటువంటిది ఏం చేసింది అంటే, మేనకా గాంధీ అనేటువంటి ఆవిడ యొక్క పాస్పోర్టుని, మేనకా గాంధీ యొక్క పాస్పోర్టుని తీసేసుకుంది, స్వాధీనం చేసేసుకుంది. అంటే నువ్వు విదేశాలకు వెళ్ళేటువంటి రైట్ లేదు నీకు అని చెప్పేసి స్వాధీనం చేసుకోవడంతో మేనకా గాంధీ కేసేస్తే 1978లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే వచ్చేటువంటి హక్కు, సహజంగా వచ్చేటువంటి హక్కు. ప్రతి వ్యక్తికి సహజంగా కొన్ని హక్కులు ఉంటాయి. అవన్నీ ఎక్కడో బుక్కుల్లోనో లేకపోతే ఆర్టికల్స్లోనే రాయాల్సిన పని లేదు. ప్రతి వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి డిగ్నిటీతోటి బతకడానికి కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులనే సహజ హక్కులు అంటాం. ఆ సహజ హక్కుల్లో ఒక హక్కు స్వేచ్ఛగా విదేశాలకు వెళ్ళడం. కాబట్టి నువ్వు ఆమె పాస్పోర్ట్ తీసుకున్నావు అంటే ఆమె యొక్క సహజ హక్కులకు నువ్వు భంగం కలిగించినట్టే. కాబట్టి మీ యొక్క అరెస్టు చెల్లదు, లేకపోతే మీరు పాస్పోర్ట్ అనేటువంటిది ఆమెకి రిటర్న్ ఇవ్వండి అంటే దేనికి సపోర్ట్గా చేసి జడ్జిమెంట్ ఇచ్చారు? సహజ హక్కులకు సపోర్టుగా, న్యాచురల్ రైట్స్కి సపోర్టు చేస్తూ, సహజ హక్కులు అనేటువంటి దాన్ని సపోర్టు చేస్తూ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏ కేసులో అంటే మేనకా గాంధీ కేసులో. ఇప్పుడు చూద్దాం ప్రభుత్వం ఏమని వాదించింది అంటే, మేము చట్టం ప్రకారమే, చట్టం నిర్ధారించినటువంటి పద్ధతి ప్రకారమే ఆమెను, అంటే ఆమె యొక్క పాస్పోర్టు తీసుకున్నాం కాబట్టి చట్ట ప్రకారం చేసినటువంటి చర్య చెల్లుబాటు అవుతుంది. కాబట్టి మేము చేసినటువంటి యాక్ట్ అనేటువంటిది ఇది యాక్ట్ బేస్డ్ రూలింగ్ అనేటువంటిది చేశాము, కాబట్టి మా తప్పేమీ లేదు అంది గవర్నమెంట్. కానీ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, మీరు చట్ట ప్రకారం అరెస్ట్ చేసినప్పటికీ ఆ చట్టమే సహజ హక్కులకు వ్యతిరేకంగా ఉన్నదనుకోండి, మీరు చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు, ఓకే, ఆ చట్టమే సహజ హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టమే చెల్లదు అని కొట్టేసే మాకు అధికారం ఉంది. చట్టం నిర్ధారించినటువంటి పద్ధతి కాదు, చట్టం అమలు చేసేటువంటి విధానం కూడా సహజ హక్కులకు సపోర్టుగా ఉండాలి. అంతేగాని చట్టం నిర్ధారించిన పద్ధతి అని చట్టం చేశాము అని మీరు ఎలా అంటే అలా అరెస్ట్ చేయడానికి లేదు. దానిని అమలు చేసే విధానం కూడా సహజ హక్కులకు రక్షణ కల్పించాలి అని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా,
డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, చట్టం అమలు విధానం అనేటువంటి దాని ఆధారంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేటువంటిది అప్పటి వరకు భారతదేశంలో అమలులో లేదు. అప్పటి వరకు భారతదేశానికి కొత్తది. అది యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఏ దేశంలో అమల్లో ఉండేది? అమెరికా. ఆర్టికల్ 21లో ఏముంది? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి చట్టం నిర్ధారించిన పద్ధతిలో తప్ప మరే పద్ధతిలో నష్టం కలిగించరాదు అంటుంది. ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి చట్టం నిర్ధారించినటువంటి పద్ధతిలో తప్ప మరే పద్ధతిలో నష్టం కలిగించరాదు అంటుంది. అంటే చట్ట ప్రకారం అతనికి ఏం కలిగించవచ్చు? నష్టం కలిగించవచ్చు అని ఏ కేసులో తీర్పునిచ్చారు? ఏకే గోపాలన్. నువ్వు చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టమే సహజ హక్కులకు వ్యతిరేకంగా ఉంటే దానిని కొట్టేస్తాము అని చెప్పేసి చట్టం అమలు విధానాన్ని ఆధారంగా చేసుకుని ఏ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది? మేనకా గాంధీ కేసులు. అంటే గోపాలన్ కేసు దేనిని అపోజ్ చేసింది? సహజ హక్కులకి. మేనకా గాంధీ కేసు దేని సపోర్ట్ చేసింది? సహజ హక్కులకి. ఇక్కడ సహజ హక్కులకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి కేసు ఏంటి అంటాడు? ఏ కేసు? సహజ హక్కులని సపోర్ట్ చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది ఏ కేసు అంటాడు? ఏ కేసు? మేనకా గాంధీ కేసు అనేటువంటి. ఈ రెండు కూడా ఏంటండి? ఏం చేస్తే అరెస్ట్ చేయాల్సినటువంటి, ఇక్కడ చెప్పానా? గోపాలన్ కేసును అరెస్ట్ చెప్పానా? కమ్యూనిస్టు ప్రభుత్వము, కమ్యూనిస్టు పార్టీ వాడు ఇతను మొత్తం కూడా దేశం అంటే ఆ రోజుల్లో కమ్యూనిస్టులు అనేటువంటి వీళ్ళు భూమి కోసము ముక్తి కోసం అని చెప్పేసి పోరాటాలు చేస్తుండే అతన్ని ప్రజలను రెచ్చగొడుతున్నాడు అని అరెస్ట్ చేశారు. మేనకా గాంధీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇందిరాగాంధీ కోడలు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము అంతకుముందు ఏం చేసింది? ఎమర్జెన్సీ అనేటువంటిది ఇంపోజ్ చేసింది. కాబట్టి ఎమర్జెన్సీ టైంలో వీళ్ళు చాలా యాక్టివ్. సంజయ్ గాంధీ అనేటువంటి వ్యక్తి మెయిన్ పర్సన్ కాబట్టి ఎమర్జెన్సీని ఇంపోజ్ చేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడానికి కారణమైనటువంటి వ్యక్తి సంజయ్ గాంధీ కాబట్టి ఆ సంజయ్ గాంధీ వైఫ్ అయినటువంటి మేనకా గాంధీని కూడా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో తీసుకున్నవి అంతే. దీనికేమి పర్టికులర్ యాక్షన్ అంటే ఆవిడ నేరం చేసింది అని కాదు. వీళ్ళందరూ ఎమర్జెన్సీ టైంలో పవర్ను మిస్యూజ్ చేశారు అనేటువంటి కాన్సెప్ట్తో వీళ్ళందరి యొక్క డిటెన్షన్స్ అనేటువంటివి జరిగాయి. ఆవిడ విదేశాలకు పారిపోతుందేమో అనేటువంటి దానితో ముందుగానే పాస్పోర్టును స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం.